టీపీసీసీ నూతన అధ్యక్షుడి నియామకంకు రంగం సిద్ధమైంది. కాంగ్రెస్ అధినాయకత్వం ఈ దిశగా కసరత్తు ముమ్మరం చేసింది. పీసీసీ అధ్యక్షుడితో పాటుగా మంత్రివర్గ విస్తరణపైన హైకమాండ్ అధికారికంగా నిర్ణయం వెలువడించనుంది. కార్పొరేషన్లు, సంస్థలకు చైర్మన్ల పేర్లను అధిష్టానం ఆమోదించనున్నట్లు సమాచారం. టీపీసీసీ చీఫ్గా 2 పేర్లను పార్టీ నాయకత్వం పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. రేవంత్ ఛాయిస్గా ఆ 2 పేర్లలో ఒకరిని ఖరారు చేయనున్నారు. ఆగస్టు 15 తర్వాత తెలంగాణ కాంగ్రెస్కు నూతన సారథిని ప్రకటించనుంది. ఏఐసీసీని విస్తరించే పనిలో ఉన్న అధిష్టానం ఆ ప్రక్రియ పూర్తయిన తర్వాతే రాష్ట్ర మంత్రివర్గ విస్తరణపై దృష్టి సారించే ఆలోచనలో ఉన్నట్లు చెబుతున్నాయి. నూతన పీసీసీ అధ్యక్షుడి ఎంపికపై సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్ వచ్చిన తర్వాత సమావేశం జరగనున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఈ నెల 15 తర్వాత సీఎం బట్టి ఉత్తమ్ను ఢిల్లీకి పిలిపించుకొని తుది సంప్రదింపులు జరుపుతారని, చివరి వారంలో కొత్త టీపీసీసీని ప్రకటిస్తారని పేర్కొంటున్నాయి. బీసీ లేదా లంబాడాల నుంచి అధ్యక్షుడిని ఎంపిక చేసే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. బీసీలో గౌడ సామాజిక వర్గం నుంచి ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్, మది యాష్కి గౌడ్ పేర్లను పరిశీలించిన అధిష్టానం యష్కి వైపే మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. అలాగే లంబాడాల నుంచి ఎంపీ బలరాం నాయక్ పేరును ప్రధానంగా పరిశీలిస్తోంది. ఎస్సీ సామాజిక వర్గం నుంచి ఎంపిక చేయాలనుకుంటే ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్ పేరునే ప్రధానంగా పరిగణలోకి తీసుకుంటారని చెబుతున్నారు. తెరపైకి కొత్త సమీకరణలు వచ్చేందుకు ఆస్కారం ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. 4 కార్యనిర్వాహక అధ్యక్షుల్లో 1 రెడ్డి సామాజిక వర్గం, 2ది మైనారిటీలకు కేటాయించనున్నట్లు చెబుతున్నారు. బీసీ, ఎస్సీ, ఎస్టీలో ఏ సామాజిక వర్గం నుంచి టీపీసీసీ చీఫ్ను ఎంపిక చేస్తే ఆ సామాజిక వర్గానికి కార్యనిర్వాహక అధ్యక్షుడి పోస్టు ఉండదంటున్నారు. మిగిలిన 2 వర్గాల వారికి ఆ పదవి దక్కనున్నట్లు చెబుతున్నారు. ప్రచార కమిటీ చైర్మన్గా మాజీ ఎమ్మెల్యే తూర్పు జగ్గారెడ్డి పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. నామినేటెడ్ పదవులను భర్తీ చేయాలని పార్టీ నిర్ణయించింది.